वर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह ताम् आवाह जातवेदो लक्ष्मीमनभगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामश्यं पुरुषानहम् अस्य पूर्वां रथमच्चाम् अस्तिनादप्रबोधिनीं ह्रियं देवीमुपह्वये श्रीन्मा देवीं जुषताम् कांसोऽस्मितां हिरण्यप्राकारमार्द्रां ज्वलन्तीं दृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णान्तामिकोपह्वये श्रियं चन्द्रां प्रभाषां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे नश्यतां तां वृणे आदित्यवर्णे तपसौदिजातो वनस्पतिस्तव वृक्षोदः बिल्वः तस्य फलानि तपसानुदन् मायान्तराय च बाह्या लक्ष्मीः उपैतुम् इव सखा कीर्तिश्च मणिनासा प्रादुर्भूतोऽस्मिनाष्टेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे क्षुत्पिपासामलां ज्येष्ठामलक्ष्मीन्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वानिर्नुद मे गृहात् गन्धद्वारां दुरादर्शान् नित्यपुष्टाङ्गरीशिनीम् ईश्वरीं सर्वभूतानां तामेहोपह्वये मनसः काममाकोतिं वासस्सच्चमशीमहि पशूनागं रूपमन्नश्य मयि श्रीचैताम्यशः कर्दमेर्भजाभूता मयि सम्भव कर्दमः श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपःसृजन्तु सिग्नानि चिक्लीतवस मे गृहे नित्यदेवी मातरगं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं पिङ्गळां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां मावाह जातवेदो लक्ष्मीमनभगामिनी यस्यां हिरण्यं प्रभूतं गादृश्यं यस्सुचि प्रयतो भूत्वा दुहुयादाज्यमन्नहं श्रियपञ्चदशच्चञ्चाश्रीकाम सततं जवेत् ॐ नमो स्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुभागवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते युगधारिणे नमः సహస్రకోటియుగదారిణం. ఈ సూక్తం అనేటువంటి దీని సంపుటీకరణతోటి నిరంతరంగా ఇక్కడ 5 రోజులు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. దీంట్లో పాల్గొనే వాళ్ళు ఎవరైనా పాల్గొవచ్చు. ఆర్థికంగా ఇబ్బంది ఉండేవాళ్ళు, ఏదైనా సమస్యలతో ఉండేవాళ్ళు వస్తే ఖచ్చితంగా ఒక 4-5 నెలల కనుక వచ్చినట్టయితే, అంటే ప్రతి నెలనికి 5 రోజులు కాబట్టి ఒక 5-6 సార్లు వస్తే చాలా మటుకి వాళ్ళ జాతకంలో ఉండేటువంటి దోషాలు కూడా, ఈ ఆర్థిక సంబంధ దోషాలు కూడా మొత్తాలు పోయి విశేషమైనటువంటి వాళ్ళకి అభివృద్ధి కూడా జరుగుతుంది. నేను ఒకసారి మీరు పైన మెడిటేషన్ హాల్ ఉందండి. ఈ మెడిటేషన్ హాల్లో కూడా మామూలు సమయంలో కాకుండా విశేషంగా ఏదన్నా పర్వదినాల్లో, గురు పౌర్ణమి ఇట్లాంటి విశేషమైనటువంటి సమయంలో అక్కడ మెడిటేషన్ కూడా చేస్తారు. ఈ మెడిటేషన్లో కూడా మనం కూర్చున్న వ్యక్తులు కూడా విశేషంగా మానసికమైనటువంటి పరిస్థితి బాగుంటాం, కానీ అన్ని రకాలుగా అభివృద్ధి జరగడం కూడా జరుగుతూ ఉంటుంది. మా పూజ్య గురుదేవులు శ్రీరామకృష్ణ గురుదేవులు భౌతికంగా మాకు గురువుగారు మాకు దీక్ష, గాయత్రి దీక్ష ఇచ్చారు. గాయత్రి దీక్ష కాకుండా అనేక రకాల మంత్రాల దీక్షలు ఇచ్చారు. వారి యొక్క గురువుగారు, మా యొక్క పరమ గురువు గారు పండిత్ శ్రీరామచర్మ ఆచార్య గారు, మా మాతాజీ మాతా భగవతీదేవి గారు, గాయత్రి మాత. నిత్యం ఇక్కడ గాయత్రి హోమం జరుగుతూ ఉంటుందండి. ఈ గాయత్రి హోమం నిత్యం కాక దాంట్లో కాక అది విశేషంగా జరిగేది ఏంటంటే, ఇక్కడ నిత్య అగ్నిహోత్రం జరుగుతూ ఉంటుంది.
నిత్య అగ్నిహోత్రం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ దేవతలంతా కూడా సూక్ష్మధారులే ఉంటారు కాబట్టి ఇక్కడ వ్యక్తి కూడా దీంట్లో యజ్ఞంలో కూర్చోవటం, చుట్టూ ప్రదక్షిణ చేసుకోవటం, గురువుగారి యొక్క జ్ఞానం పొందటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ప్రత్యేకంగా ఏంటంటే నిత్యం అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. అలా ఎవరు వచ్చినా కూడా మంత్రం చేసుకోవటం, అన్నదానంలో పాల్గొనడం చేయొచ్చు. ఇంకా వేరే వాళ్ళు కూడా దీంట్లో అన్నదానంలో కూడా పాల్గొనవచ్చు, వాళ్ళు సహాయం కూడా చేయొచ్చు. అది మా గురుగారి యొక్క సమాధి మందిరం ప్రఖర ప్రజ్ఞ అంటే విశేషమైనటువంటి ప్రజ్ఞ ఉంది. ఆయన సూక్ష్మంలో ఆయన ద్వారా మన దీక్ష తీసినట్టయితే అన్ని రంగాల్లో, అన్ని మంత్రోపదేశాల్లో కానీ అన్ని రకాలుగా మనం ముందు ఉండడం జరుగుతుంది. మా మాతాజీ సజల శ్రద్ధ అంటే నిరంతరంగా సజల అంటే మంచి స్వచ్ఛమైనటువంటి నీరు, స్వచ్ఛమైన మనసు అమ్మవారికి ఉంది. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, ప్రఖర ప్రజ్ఞాయ విద్మహే సజల శ్రద్ధాయ ధీమహి తన్న గురు ప్రచోదయాత్. నాకు ప్రత్యేకంగా అమ్మవారు, గురువుగారు వాళ్ళ యొక్క ప్రేరణతోటి ఒక శుభ సమయంలో తెల్లవారుజామున 3 గంటలకి ఈ మంత్రాన్ని ఆశ్రమంలో అందరికీ తెలియపరచు. ఈ మంత్రం ఎవరైతే చేర్చుకున్నారో, వాళ్ళు నిరంతరం ఉపాసన చేస్తున్నారో, వాళ్ళు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలు తీర్చుకుంటారు. భౌతిక సమస్యలే కాకుండా వాళ్ళ ఆధ్యాత్మిక సమస్యలు కానీ గురుతో సంబంధం కూడా బాగా ఏర్పడుతుందని చెప్పి వాళ్ళ యొక్క ప్రేరణతోటి ఈ మంత్రాన్ని జరిగింది. ఈ మంత్రం అనేది ప్రకృతిలో ఇక్కడ ఆశ్రమంలోనే నిక్షిప్తుంది, ఇంకెక్కడ లేదు ఈ మంత్రం. మనం చూసాం ఎంటైర్ గాయత్రి పరివారాలు ఎక్కడ లేదు. గురువుగారు, మాతాజీ నాకు ప్రేరణ ఇచ్చారు, ఇది చేయండి. దాంతోపాటు చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటే ఎన్ని మంత్రాలు చేసినా వాళ్ళ పరిష్కారం కాకపోయినా కూడా ఈ మంత్రం కన్నా మీరు దీక్ష ఇచ్చి ఈ మంత్రం చేయమంటారు చెప్పగానే ఆ మంత్రం చేసుకుంటున్నారు, వాళ్ళకి విశేషమైన ఫలితం వస్తాయి. ఇది ఎన్నో మన దృష్టాంతాలు కూర్చున్నాం కాబట్టి ఈ ప్రేక్షకులు కూడా ఇక్కడ ఆశ్రమానికి రావచ్చు, చుట్టూ ప్రదక్షిణ చేసుకోవచ్చు, గురువుగారు, మాతాజీ యొక్క అనుగ్రహం పొందొచ్చు, వాళ్ళ యొక్క సంపూర్ణమైన జ్ఞానం పొందొచ్చు. మాతాజీ ఏంటంటే స్వచ్ఛమైన నీటిలాగా ఆ మనసు ఉంటుంది. గురువుగారు ఆయన జ్ఞానప్రదాత అయితే, అమ్మవారు మానసికమైనటువంటి మన పరిస్థితులు మొత్తాన్ని కూడా తొలగించి మంచి స్వచ్ఛమైన మనసు మనకు కూడా ప్రశాంతంగా ఆమె కలుగు చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళకి వ్యక్తులు కూడా గురువుగారి సేవ చేసుకోవటం, మంచి మనసు ఏర్పడటం, మనస్సు ద్వారా మనం అన్నీ కూడా మనకు సాధ్యమవుతూ ఉంటుంది. మంత్రలేఖనం ఇక్కడ సుమారుగా ఒక 28 లక్షలు గాయత్రి మంత్రాలకం చేశారు. లోపల మనం నిక్షిప్తం చేశాము. అట్లా దీని చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల ఏంటంటే అన్ని మంత్రాలు చేసినటువంటి ఫలితం కూడా ఇక్కడ వచ్చే భక్తులు కూడా స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రేక్షకులు కూడా మన శ్రీ సన్నిధి ప్రేక్షకులు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి గురువారి యొక్క, మాతాజీ యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు. ఇక్కడ యజ్ఞం జరిగితే వచ్చి పాల్గొన్నాను. చాలా ఇబ్బందుల్లో ఉండి అవన్నీ నెరవేరితే గనక మళ్ళీ ఇక్కడ యజ్ఞంలో పాల్గొని ఈరోజు అమ్మవారికి సారిస్తే చాలా మంచిది అన్నారు. అందుకని చెప్పి సార తీసుకొని వచ్చాను. భూర్భువస్వః తస్సవితుర్వరి భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇద్దరు గురువారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో, వాళ్ళ యొక్క ప్రేరణతోటి 2,30,00,000 గాయత్రి జపం చేశారు. ఇది ఊహించడానికి కూడా చాలా చాలా కష్టమైంది, ఊహించడానికి కూడా. మరి గురువుగారిని భౌతికంగా చూడకుండా, గురువుగారిని ఆయనతో మాట్లాడకుండా, కేవలం ఆయన యొక్క సాహిత్యాన్ని చదివి, ఆయన ఫోటోను చూసి ఇద్దరు 2,30,00,000 గాయత్రి జపం చేశారు. పూజ్యులు ఉదయ భాస్కర్ గారు 9 సంవత్సరాలు ఆయన 1,000,000 గాయత్రి చేశారు. మీకు ఎదురుగుండేటువంటి ఈ పార్వతమ్మ గురువుగారిని కూడా చూడకుండా, ఆయన మాట కూడా వినకుండా, ఎవరో సూక్ష్మంగా చెప్తే 18 సంవత్సరాలు 1,30,00,000 గాయత్రి చేశారు. ఇలాంటి గాయత్రి చేయాలంటే మన భౌతికంగా అంటే ఒక 5 కోట్లు ఇచ్చినా కూడా చేయలేరు చెప్తున్నా. 5 కోట్లు డబ్బులు ఇచ్చినా కూడా చేయలేరు. మనం అడగకుండా మన ఆశ్రమం యొక్క అదృష్టంతో, మన ఆశ్రమంలో సేవకుల యొక్క అదృష్టంతో, వాళ్ళ యొక్క ప్రేరణతోటి వాళ్ళు వచ్చి మేమే ఇక్కడ పూర్ణాహుతి చేసుకుంటామని చెప్పి వాళ్ళు సందేశం ద్వారా, గురువుగారి సందేశం ద్వారా నాకు తెలియపరిచారు.
నేను కమిటీ సభ్యులు చెబితే అంతకన్నా అదృష్టం మనకని చెప్పి వాళ్ళు కూడా వెంటనే సమ్మతించడం జరిగింది. అమ్మవారితోనైతే అనుభవాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే మనకు సమయం లేదు. మనం అనుకున్న సమయం పాలన చాలా అవసరం కాబట్టి ఈ ఆశ్రమానికి నేను ఎలా వచ్చానో ఆ ఒక్క చిన్న అనుభవం మాత్రమే చెప్తాను. ఎందుకంటే గాయత్రి జయంతి రోజు పొందుగుల వెళ్ళాం మేము అందరం కలిసి. అక్కడ మల్లికార్జునరావు గారు పరిచయం అయ్యారు. అంటే ఇలాగే చెప్పేటప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటమ్మా అని తను పరిచయం చేసుకున్నారు. ఇలా సాందీప్ని ఆశ్రమం అమ్మ, మీరు ఎలా గాయత్రి చేశారు ఏంటి అని అంటే నేను పరిచయం అయిన విషయం చెప్పాను. అంటే నేను చేయబట్టి చాలా సంవత్సరాలు అయింది సార్, కానీ మన గాయత్రి పరివారు విషయంలో మాత్రం నాకు కొద్ది సమయమే, అంటే 3 సంవత్సరాలు మాత్రమే కరోనా టైంలో నాకు పరిచయం అయింది. అంటే గాయత్రి పరివార్ అని తెలియదు, ఈ పచ్చటి వస్త్రాలు కట్టుకుంటారని కూడా నాకు తెలియదు అని చెప్పి గురువుగారితో నేను చెప్పాను, మల్లికార్జునరావు సార్ తోటి. అయితే మన ఆశ్రమానికి రండి అమ్మా అని చెప్పారు. వచ్చిన తర్వాత అంటే రావటం కాదు, ముందు కోటేశ్వరరావు మాస్టర్ గారు నెంబర్ ఇచ్చారు. నేను అర్జెంటుగా మాస్టర్ గారితో మాట్లాడాలి అని అంటే నేను ముందు అమ్మవారిది కానీ గురువు గారిని అడుగుతానమాట. ఫస్ట్ వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనే విషయం అడుగుతాను. వారు అన్నారనమాట, చక్కగా వెళ్ళి రండి అమ్మ, నన్ను ఆశీర్వదించారు. నేను మాస్టర్ గారికి ఫోన్ చేశాను, అమ్మ మీరు రండి అని అంటే ఎప్పుడో కాస్త నేను ఒక 2 రోజుల్లో వస్తానని శనివారం రోజే వచ్చాను. శనివారం ఆదివారం ఆ 2 రోజుల్లో వచ్చి నేను కలిశాను మాస్టర్ గారిని. అంటే చాలా విషయాలు, అంటే అవి ఇక్కడ చాలా చిన్నదిగా అనిపిస్తుంది కానీ చాలా పెద్ద విషయాలు అనమాట. మాస్టర్ గారు రాగానే ఏం చెప్పారంటే, మీరు సంపాదించిందంతా పనిచేశారు, మీకంటూ ఏదమ్మా అన్నారు. సార్ నేను విశ్వం కోసం పుట్టాను, నాకు మాస్టర్ గారు గురువు గారు ఎవరో తెలియదు. అంటే మన పూజ్య గురుదేవులు శ్రీరామ్ శర్మ ఆచార్య గారు తెలియదు, మనకి మాస్టర్ ఆర్కే మాస్టర్ రామకృష్ణ గారు తెలియదు, ఎవరూ తెలియదు. కానీ వాళ్ళు నన్ను హాస్టల్గా ఉండి నడిపిస్తున్నారు. ఇక్కడికి రాగానే మాస్టర్ గారు అదే చెప్పారు, కానీ ఒక మంత్రం ఇచ్చారు. ఆ మంత్రం ద్వారాగా 11 రోజులు మాత్రమే, ఇన్ని రోజులు అనైతే మాస్టర్ గారు చెప్పలేదు నాకు. 11 రోజులు మాత్రం చేశాను, ఇక లేవలేని పరిస్థితి. అయితే ఎంతైతే పంచానో రెట్టింపు ఆ శక్తిని నేను సంపాదించుకోగలిగాను. నేను కాదు, మన గురుదేవులు ఇచ్చారు. అలా మాస్టర్ గారిని ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతూ, ఎక్కువ నేను ఫోన్లో మాట్లాడాను, మౌనంగా ఉంటూ అమ్మతోనే ఉంటాను ఎక్కువ సమయం కూడా. అలాంటిది ఎంతో అద్భుతంగా ఇంకొకటి ఇచ్చారు, ఇంకొక మంత్రం, అమ్మ ఇంకా చాలు ఎక్కువ అయిపోతుంది అని చెప్పి. అంటే ఎక్కువ ఎలా అంటే లేవలేను, ఇంకా పడుకొని మత్తుగా ఉండిపోతాను. అది కూడా ఎలా అంటే వెళ్తూ ఉండకూడదు, చీకట్లో ఉండాలి, ఎవరు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. ఇంత శక్తి ఇదిగా ఉంటుందమ్మా, కొంచెం తగ్గించండి అని ఇంకో మంత్రం ఇచ్చారు. ఆ మంత్రం విశిష్టత ఏంటంటే, మంచి ఎండలుండి ఉక్కపోస్తుంది ఇప్పుడు మనకి, కానీ ఆ మంత్రం చేస్తే చలి వచ్చి 2 దుప్పట్లు కూడా కప్పుకుంటానమాట. ఆ గురువు గారి మంత్రం మళ్ళీ ఇవ్వమని మాస్టర్ గారి ద్వారాగా నాకు చెప్పించారు. దానికి చాలా నేను ధనిరాన్ని అనమాట. 18 సంవత్సరాలు ఏ అనుభవం పొందిందో 11 రోజులు అనుభవం పొందింది. అంటే 18 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు 11 రోజులు. ఎక్కడ మన గురువు గారి పరిచయం అయినాడు. అంటే ఎంత ఎనర్జీ ఉందో, ఎందుకు వృధా చేసుకున్నారు నా బాధ. నేను ఎందుకు చెప్పానంటే, అక్కడ ఏదో నాకేదో వచ్చింది కానీ ఇంకోటి కాదు, ఇక్కడ ఎంత శక్తి ఉంటే ఇక్కడ వదులుకొని ఎక్కడెక్కడ నుంచి వెళ్తున్నారా అని నా బాధ. ఆ అనుభవం చెప్పి నేను చెప్తే మీరు అన్నారు కదా, 1,28,00,000 గాయత్రి జపం చేసినటువంటి వ్యక్తి చెప్పింది. ఒక ఒళ్ళంతా మంటలు పడుతున్నాయి మాస్టారు ఈ మంత్రం చేసి, ఇదంతా కూడా నిద్రపట్టలేదంటే అప్పుడు మంత్రం చెప్పాను. అది గురువుగారి ప్రేరణ నేను చెప్పింది. ఇంకా అది చేయగానే ఒళ్ళంతా కూల్ అయిపోతుందండి, ఆ మంటలంతా పోతున్నాయి మాస్టర్. ఇట్లా జరిగింది. దుప్పటి కప్పుకుంటే తప్పక ఎండాకాలంలో నాకు ఆ దుప్పటి కప్పుకుంటే తప్పక అనుభూతి రావట్లేదండి. అంత చలి పడుతుంది. అంత గొప్ప మంత్రం. అంటే గురుదేవుల యొక్క సూక్ష్మ ప్రేరణతోటి వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు. మీరందరూ ఎందుకు వదులుకుంటున్నారని నా బాధ. రామకృష్ణ గారి సమాధి దగ్గర 2015వ సంవత్సరంలో మొట్టమొదటిసారి ఆ ఆశ్రమాన్ని దర్శించడం జరిగింది. అప్పుడు ఆయన ఏ గురువైనా కూడా మనకి ఎందుకు కనపట్టలేదు ఇంతకాలం నుంచి అంటే, మనం ఏదన్నా వాళ్ళ ప్రణాళికలో భాగంగా వాళ్ళకి పనికొచ్చేటట్టు ఉంటే తక్షణమే కనపడతారు. ఆయన అడిగారు. అప్పటి వరకే 2000 సంవత్సరం నుంచి నేను గురు పరంపరలో ఉన్నా, క్రియాయోగంలో ఉన్నాం, ఆత్మసాక్షాత్కారాన్ని కూడా పొందాను. అందుకని క్రియాయోగం ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందొచ్చు. మారెళ్ళ రామకృష్ణ గారు కూడా సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం అని పేరు చెప్పారు. దాన్ని మరి ఎంతమంది ఉపయోగించుకున్నారో, ఎంతమంది ఆత్మసాక్షాత్కారాన్ని పొందారో
మరి మనకి నాకైతే తెలీదు, పొందే ఉంటారు కొంతమంది. అట్లాగా ఆ మార్గంలో వెళ్ళాలి. కేవలం ఆత్మసాక్షాత్కారం పొందాలంటే అదొక్కటే చాలా సులభమైన మార్గం. అంటే మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో రమణ మహర్షి ఏం చెప్పారంటే, నువ్వెవరో తెలుసుకుంటే నీ కష్టాలు, నీకు ఎవరి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించాల్సిన అవసరం కానీ ఎవరినన్నా అడగడానికి అవసరం కానీ లేదని 49 సంవత్సరాలు సాక్షాత్ ఈశ్వరుడే భూమి మీద అరుణాచలంలో రమణ మహర్షిగా ఉండి చాలా సులభ మార్గం చెప్పాడు. కానీ ఒక జనరేషన్ అయిపోయింది, మన తల్లిదండ్రులు దాన్ని ఉపయోగించుకోలేదు, మనకి ఆ మార్గాన్ని చూపించలేదు. ఇటువంటి అద్భుతమైనటువంటి అన్ని మార్గాల్ని, అందరి గురువుల యొక్క సమన్వయాన్ని అఖండ గురుసత్తాగా అందించిన మహానుభావుడు మారెళ్ళ రామకృష్ణ గారు. అందుకని కేవలం ఒక్క గాయత్రియే కాదు, మిగిలిన అన్నీ కూడా అద్భుతమైన ఉన్నాయి సాధనలు. మీరు అన్ని సాధనలు కూడా మీకు ఎప్పుడెప్పుడు ఏ అవసరం ఉంటే ఆ సాధనని వినియోగించుకోండి, ఆయా ఆశ్రమాలకు కానీ ఆయా సంస్థలకు కానీ వెళ్ళండి అని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన మొదట అడిగారు, నువ్వు ఎంత గాయత్రి మంత్ర జపం చేస్తావు? నువ్వు ఒక్కడివే, అందరితో సామూహికంగా కాదు. అయితే అప్పటికే కొన్ని లక్షల జపం మామూలుగా చేస్తూ ఉంటాం. కానీ ఆయన అన్నారు, ఇలా కాదు, నా దగ్గర నా ప్రణాళికలో భాగంగా నువ్వు నా పనులు చేయాలంటే 1,000,000 గాయత్రి జపం నువ్వు ఒక్కడివే చేయాలి అని 2015లో ఆ వాగ్దానాన్ని కాగితం మీద రాయమని చెప్పారు. ఆ రాసి దాన్ని పాంప్లెట్గా కూడా ప్రచురించడం జరిగింది. కొన్ని వేల పాంప్లెట్లు 2015లోనే దీక్ష పూనినటువంటివి ఆయన గురించి, ఆ గాయత్రి అమ్మవారి గురించి ఒక నెల రోజులు 15 రోజుల లోపలనే ఆయన వాక్కు ద్వారా నేను రాసి ప్రచారం చేశాను. అక్కడి నుంచి ఆరంభమై ఆయన పుస్తకాలు, స్తోత్ర విజ్ఞానం అనే పుస్తకం ద్వారా ఆయన ఆరంభం చేయించి ఇప్పటికి 30 పుస్తకాల వరకు రాశాను. నేను 3 గురువుల దగ్గర ఈ విద్య నేర్చుకున్నాను. గాయత్రి అంటే 24 గంటలు మనం ఎలా జీవించాలి, ఆనందంగా, ఏ కష్టము సుఖము వస్తూ ఉంటాయి పోతుంటాయి, కానీ శాంతిగా ఎలా జీవించవచ్చు అని నిరూపించిందే గాయత్రి మంత్రం. దాన్ని సైంటిఫికల్గా గాయత్రి విజ్ఞానం అని రామ్ శర్మాచార్య 3 గ్రంథాలు రాశారు. గాయత్రి విజ్ఞాన్ 3,000 పుస్తకాలు రాశారు. దాని సారాంశం ఏంటంటే, స్థూల సూక్ష్మ కారణ శరీరం గురించి తెలుసుకోవాలి. మనం గాయత్రి పరివారంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నామన్నది లెక్క కాదు. మనకి అందరికీ కేవలం ఈ శరీరం అనే తెలుసు. అందుకని ఇది ఒక్కటే తెలుసు కాబట్టి ఇది ఒకానొక రోజు వచ్చింది, ఒకానొక రోజు వెళ్ళిపోతుంది. అత్యంత బాధాకరంగా దాన్ని భయమే మరణంగా స్వీకరిస్తున్నారు అందరూ. కానీ మరి పిల్లల్ని చదివిస్తున్నాం, మనం చదువుతున్నాం, విద్య నేర్చుకుంటున్నాం. గాయత్రి 3 వాల్యూమ్ల యొక్క సారాంశాన్ని మళ్ళీ రామకృష్ణ గారు తన చివరి రోజుల్లో గాయత్రి స్మృతి అని ఈ పుస్తకం రాశారు. ఆ 3 వాల్యూమ్లో ఉన్న సారాంశం అంతా కేవలం ఒక 50 పేజీల్లోనే ఉంది. ఈ పుస్తకాన్ని కోటేశ్వరరావు గారికి ఇస్తున్నా. ఇది టీచర్లకి అందరికీ అందవలసిన పుస్తకం. ఇటువంటివి తీసుకొచ్చా. మీరందరూ కూడా ఏ అవసరం, ఏ కష్టం ఉన్నా కూడా ఇంకెక్కడికో వెళ్ళి, ఏ పీఠాధిపతి దగ్గరికో వెళ్ళి, ఏ ఆశ్రమం దగ్గరికో వెళ్ళి జ్యోతిష్యుడిని చూసే అవసరమే లేదు. వృధాగా సమయాన్ని వృధా చేస్తున్నారు, వృధాగా ధనాన్ని వృధా చేస్తున్నారు. గాయత్రి మించిన విజ్ఞానం ప్రపంచంలో లేదు. ఆ గాయత్రి విజ్ఞానమే సూర్య విజ్ఞానంగా ప్రపంచానికి అందింది. జ్వాలాకుల్ మహర్షి ఒక 70 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితమే ఈ మొత్తం మన వేద విజ్ఞానాన్ని అంతా 24 గ్రంథాల్లో ఇంగ్లీష్ వాళ్ళ చేతనే రాయించారు. శ్రీకృష్ణ పరమాత్మ ఎవరైతే ఉన్నారో మనకి జగద్గురువు, ఆయన శిష్యుడే జ్వాలాకుల్ మహర్షి. హిమాలయాల్లో ఇప్పటికీ తపస్సు చేస్తూ అనేక మందికి దర్శనమిస్తున్నారు. మహావతార్ బాబాజీ శిష్యులే ఆయన కూడా. అందుకని ఏ శ్రీరామ శర్మ ఆచార్య హిమాలయాల్లో 2 సార్లుగా వెళ్ళి 6 నెలలు తపస్సు చేసి మహావతార్ బాబాజీ ప్రేరణతో ఆయన స్వయంగా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక వ్యక్తి ద్వారా అక్కడి నుంచి సూక్ష్మంగా ఈయన్ని సశరీరంగా దర్శనమిచ్చి తీసుకెళ్ళారు. అదేవిధంగా మా అరిప్రాల విశ్వం గారికి కూడా
సశరీరంగా దర్శనమిచ్చి 500 శ్రీ విద్యాపరమైన పుస్తకాలని రాయించారు. తెలుగులో, ఇంగ్లీష్లో, సంస్కృతంలో. అటువంటి శ్రీ విద్యాపరుల దగ్గర నేను 11 సంవత్సరాలు గురు శుశ్రూష చేశా. అంటే వారానికి 3 రోజులు ఆయన దగ్గరికి వెళ్ళి, ఒకరోజు విద్య నేర్చుకోవడానికి, ఒకరోజు అమ్మవారి లలితా సహస్రనామ పూజకి, ఒకరోజు గురు సేవకి 11 సంవత్సరాలు నేను సేవ చేసి చివరిదాకా ఆయనతో ఉన్నా. దాని లాభం ఏంటంటే, నేను అప్పుడే ఆయన ఉన్నప్పుడే అడిగా, ఏమండి గురువుగారు మీరు లేనప్పుడు మీతో ఎలా కాంటాక్ట్ అవ్వాలి, అందుకని ఇప్పుడు రామకృష్ణ గారితో ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఏ గురువుతోనైనా ఎలా అవ్వాలి అన్నది నేను విద్యగా, ప్రాక్టికల్గా, క్రియాయోగంగా, శ్రీ విద్యగా నేను తెలుసుకున్నా. అందుకని రామకృష్ణ గారితో మొట్టమొదటిసారే ఆయన సమాధి దగ్గర టచ్ చేసి ఆయనతో మాట్లాడగలిగా. అందుకని ఎక్కడికి ఏ గురువు దగ్గరికి వెళ్ళినా ఈ సూక్ష్మ జ్ఞానం కలగాలి. మనం ఎంతసేపు స్థూలంలోనే ఉంటున్నాం, చర్య అంతా కూడా స్థూలంలోనే చేస్తున్నాం. లలితా సహస్రనామం బ్రహ్మ విద్య మీకు అందరికీ తెలుసు, అందరూ నవరాత్రుల్లో పఠిస్తున్నారు. అందులోని రహస్యం అంతర్గత సమారాజ్య బహిర్గత సుదుర్లభ. మీరు ఏదో 1 సంవత్సరం ట్రైనింగ్ కోసమని బహిర్గతంగా 9 రోజుల నవరాత్రుల్లో కానీ విశేషమైన రోజుల్లో కానీ బాహ్య పూజ చేయాలి. 2వ సంవత్సరం నుంచే మీరు గురువు ఇచ్చిన మంత్రం ద్వారా అంతర్ముఖంలో ప్రవేశించగలగాలి. ఒకవేళ తెలియకపోతే రామశర్మాచార్య రాశారు, రామకృష్ణ గారు రాశారు ఈ సూక్ష్మ దేహ పరిజ్ఞానాన్ని ఎలా పొందాలి అన్నది. అదే అంతర్యాగం. మరి అంతర్యాగంలో మనం ఆల్రెడీ ప్రవేశించాలి. ఒక మంత్రం ద్వారానే ప్రవేశించగలుగుతారు. అందుకని ఏ మంత్రమైనా కావచ్చు, అన్ని మంత్రాల్లోకి గాయత్రి మంత్రం విశేషమైనది. ప్రతి సంవత్సరం గురు పూర్ణిమ వస్తోంది. మరి గురువు ఏ గురువు అయినా కూడా అందరూ గాయత్రి మంత్రాన్ని మొట్టమొదటి ఓం భూర్భువ స్వహ అన్నా కూడా విశేష ఫలితం వస్తుంది. ఏ సమయంలో చేయాలి, ఏ సమయంలో చేయకూడదు అనే నియమం ఏం పెట్టుకోకుండా మీరందరూ మీరే టీచర్లుగా కనీసం ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా నా కోటి జప ఫలితాన్ని మీకు అందరికీ ప్రదానం చేస్తున్నాను. కాబట్టి మీరందరూ కొన్ని లక్షల జపం చేసిన వాళ్ళతో సమానం. ఇంకా అసలు జీవితంలో ఏ విషయానికి కూడా సందేహం కానీ భయం కానీ ఏం ఉండకూడదు. రామశర్మాచార్యకి ఎలా పిలిపొచ్చిందో నాకు ఆయన ద్వారా హరిద్వార్కి 2 సార్లు పిలిపొచ్చింది. ఈ కోటి గాయత్రి జపం పూర్ణాహుతికి ముందరే నన్ను హరిద్వార్కి తప్పనిసరిగా రమ్మనమని పిలిపొచ్చింది. మరి నేను ఈ వయసులో 66 సంవత్సరాల్లో ఒక కాలు నీ పెయిన్తో ఉంది, ఒక ఫ్లోర్ మెట్లెక్కడానికే కష్టం అనిపిస్తుంది. అటువంటిది మరి హరిద్వార్కి రమ్మనమంటే మా శిష్యుడు రామ్ కుమార్ నాకు కొడుకులాగా సహాయం చేసి అతన్ని మరి అమ్మవారు అతనికి మనోసంకల్పం కల్పించి దుబాయ్లో ఉన్నటువంటి అతనికి మరి 20 రోజులు లీవ్ పెట్టుకొని మరి ఇక్కడికి మళ్ళీ ఒకసారి వచ్చి హరిద్వార్కి, ఋషికేశ్కి, తర్వాత హిమాలయాస్కి ఈ రోజు వరకు కూడా హిమాలయాస్లో పరమహంస యోగానంద, లహరి మహాశయ, యుక్తేశ్వరిగిరి వాళ్ళు కూడా వెళ్ళలేనటువంటి రహస్య స్థావరానికి నాకు ఆహ్వానం పంపించారు. నేను అటువంటి రహస్య గుహలో వెళ్ళి ధ్యానం చేశా. అని ఏ రామశర్మాచార్య హిమాలయాస్లో వెళ్ళి తపస్సు చేశారో అటువంటి చోట్లో హిమాలయాల్లోకి నేను ఈ వారం రోజుల్లో అనేక లక్షల జపం చేశా. ఏ విధంగా అండి అంటే ఏదైతే రామశర్మాచార్య వాయిస్ తోటి గాయత్రి మంత్రం ఉందో అది పోయిన సోమవారం నుంచి ఈ సోమవారం వరకు రోజుకి 10 గంటల సేపు ఆ మంత్రాన్ని విన్నా. ఇక మీరే లెక్క కట్టండి ఎన్ని లక్షలు ఎంత జపం అవుతుందో. ఏ నియమాలు వర్తించకుండా నిరంతరం ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు. మరి ఆ మధ్యలో మరి అంతటి చలిలో రాత్రిపూట 10 degrees ఉంటుంది అక్కడ కొండల మీద. మరి కాళ్ళు చేతులు మొత్తం నేను స్కిన్ ప్రాబ్లంతో ఉన్నటువంటి వాడిని. మరి మామూలుగా 2 to 3 degrees తగ్గితేనే నేను తట్టుకోలేను. మరి అటువంటిది చేతు కాళ్ళు కూడా మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి. అయినా ఆ గాయత్రి మంత్రంతో మళ్ళీ మామూలు స్థితికి రాగలిగాను. కాబట్టి ప్రాణాంతక స్థితి నుంచి మిమ్మల్ని కాపాడే మంత్రం గాయత్రి మంత్రం. అసలు ఈ పాటికే మీరందరూ కొన్ని వేల మందికి ప్రచారం చేయొచ్చు. ప్రతిది నియమాలతో ఆగిపోకండి. హరిద్వార్ అంటే హరి అంటే హృదయంలో ఉన్నటువంటి
స్థితి కారకుడు మన లక్ష్మీనారాయణుడు. ఆయన్నే హరి అంటారు, నారాయణుడు అంటారు, ఆదిత్య హృదయం. అందుకని భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే ఇప్పటికి కూడా మీరు పిల్లలకి గట్టిగా చెప్పలేకపోతున్నారు, భగవంతుడు హృదయంలో ఉన్నాడు. ఆయనే సూర్యుడు, బయట చూస్తే సూర్యభగవానుడు. ఆ సూర్యుని యొక్క శక్తి ఒక కిరణమే మన దేహంలో నిరంతరంగా ప్రసరిస్తూ ఉంటుంది. మనం జననం నుంచి మరణం దాకా అక్కడి ఆ శక్తియే జ్యోతిగా వెలిగితే ఆజ్ఞాచక్రంలో ఆత్మసాక్షాత్కారం అంటారు. మరి అటువంటి విద్య క్రియాయోగం, దాన్ని లలితా సహస్రనామంలో రహోయాగ క్రమాన్ని రాసింది అమ్మవారు. ఒక జీవితం జన్మ ధన్యం అవ్వాలంటే 4 యాగాలు చెయ్యాలి. బహిర్యాగము, అంతర్యాగము, రహోయాగము, మహాయాగము. మనమంతా చేసే పూజా పునస్కారం, యజ్ఞాలు ఇవన్నీ బహిర్యాగంలోకి వస్తాయి. ఒక గురువు ద్వారా నియమాలు పాటిస్తూ మంత్రం తీసుకొని ఆచరిస్తే అది అంతర్యాగం. ఆ తర్వాత మళ్ళా గురువు దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు ఇంకా అనుభవాలు కలగటం లేదు, భగవత్ సాక్షాత్కారం కలగటం లేదు అని అడగాలి. మనం ఎంతసేపు ఈతి బాధలే అడుగుతున్నాం కానీ ఏ గురువుని ఏ చోట కూడా జ్ఞానం అడగటంలే. జ్ఞానం అంటే ఏం లేదండి, మీకు ఇష్టమైన దేవత దర్శనం ఇవ్వాలి. ఈ క్షణంలో నాకు స్థూలంగా సూక్ష్మంగా అనేక విభాగాలుగా ఎక్కడికి వెళ్ళినా అమ్మవారు సాక్షాత్కరిస్తుంది. ఈరోజు కూడా నేను 9 సంవత్సరాల్లో ఈ కోటి గాయత్రి చేశాను కాబట్టి ఆయన ద్వారా 9 కుండలీల్లో 9 దేవతా స్వరూపాలు గాయత్రీదేవి ఖచ్చితంగా నేను ఇది యజ్ఞం ఆరంభం చేయకముందే చెప్పిస్తోంది నా చేత అమ్మవారు. మీకు ఆ జ్ఞానం కలగాలి, అందులో గాయత్రీదేవిని చూడగలిగేంతటి శక్తి, ఆ విజ్ఞానం మీరు పొంది ఉండాలి. ఆ పొంది ఉంటే తప్పనిసరిగా సాక్షాత్కరిస్తుంది. అందుకని ఆమె ఒక స్త్రీ స్వరూపంగా దర్శనిస్తుంది, యజ్ఞంలో కాంతి స్వరూపంగా దర్శనమిస్తుంది, అనేక విభాగాలుగా దర్శనమిస్తుంది, సూచన చేస్తుంది. మనకేం కావాలో అదే రకంగా పురుష స్వరూపంగా మనం భగవంతుని భావిస్తుంటే శ్రీకృష్ణ పరమాత్మనే జగద్గురు. ఆయనే ఈ కాలంలో కృష్ణావతార్ బాబాజీ అంటారు. మనకన్నా ప్రపంచానికి తెలుసు మన శ్రీకృష్ణుడు సశరీరంగా ఎలా ఉన్నాడో. ఆ బాబాజీనే మన దగ్గర రజనీకాంత్ సినిమా తీసేంత వరకు కూడా బాబా అనేటువంటి దానికి అర్థం తెలియదు. అదే రామ్ శర్మాచార్య దర్శించినటువంటి సర్వేశ్వరానంద పేర్లు వేరుంటాయి. 8 రూపాల్లో ఆయన బాబాజీ దర్శనిస్తాడు. అటువంటి రామశర్మాచార్య దర్శించినటువంటి ఆయన్ని నేను ఈ వారం రోజుల్లో అక్కడ దాకా రాణిఖేత్ దాకా వెళ్ళి అక్కడి నుంచి ద్వారఘాట్ దగ్గర నుంచి ద్రోణగిరి కొండ మీద ఆ గుహ ఉంది, రహస్య గుహ. ఆ గుహ ఎక్కడ దాకా ఉందంటే బద్రీనాథ్ దాకా ఉంటుంది. దాన్ని ఇప్పుడు సీల్ చేసి మూశారు. కానీ అటువంటి గుహ దగ్గర వెళ్ళి ఆ గుహలో కూర్చొని నేను ధ్యానం చేశా. నేను ఒక్కడిని అడిగా, ఇంతకాలంలో లహరి మహాశయకి ఈ క్రియాయోగం మీరు ఎలా ఇచ్చారు, ఎక్కడిచ్చారు, ఎలా తీసుకెళ్ళారు రాణిఖేత్ నుంచి ఆ గుహ దాకా? రాణిఖేత్కి ఆ బాబాజీ గుహకి 2.5 గంటల కారులో ప్రయాణం వెళ్ళాలి. ఎంత దూరం ఉందో, కొండలు ఎలా దాటాలో మీరు ఆలోచించండి. ఇక్కడ చూస్తే ఆ కొండ కనిపించదు, ఆ కొండ దాటిన తర్వాత ఉంది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అడిగా ప్రశ్న బాబాజీని, మరి ఏంటండి, మరి ఇంత దూరం నేను కూడా వచ్చాను కదా, మరి నాకు కూడా దర్శనం ఇవ్వండి. మీరు అసలు ఆయనకి ఈ రాణిఖేత్ నుంచి ఆయన మిలిటరీలో పనిచేసిన ఒక స్టోర్ కీపర్ని ఆయన ఎంచుకున్నాడు ఈ విద్యను ఇవ్వడానికి. గత జన్మను చూపించాడు ఆయనకి. గత జన్మలో ఆయన కమండలము, జపమాల ఆ గుహలో ఉన్నాయి. అదేవిధంగా నాకు కూడా విశ్వపతి గారి ద్వారా ఏప్రిల్ 9వ తారీఖున నా జన్మ విశ్లేషణ, అంటే గత జన్మ నేను ఎవరు అన్నది తెలియబడింది. నేను గత జన్మలో మహావతార్ బాబాజీ యొక్క అనుచరుణ్ణి, హిమాలయాల్లో ఉన్నటువంటి ఇప్పటికీ ఉన్నటువంటి ఒక ఆశ్రమంలో ఉన్న సాధువుని నేను. అందుకనే ఇంతటి కోటి గాయత్రి జపం చేస్తున్నా కూడా నేను భార్యను తీసుకొని రాలేదు. ఇప్పుడున్న సంసారం వేరు, నేను వేరు. నా జన్మ ఏంటో నాకు తెలుసు. అందుకని నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒక్కడనే వెళ్తూ ఉంటా. అందుకని నేను ఈ డ్రెస్ వేరున్నా,
సాధు సన్యాసి. సాధు అంటే మానసిక సన్యాసం పూనాలి. కేవలం వేషం వేసినంత మాత్రాన, ఏ డ్రెస్ మార్చినంత మాత్రాన వేల లక్షల్లో మన దేశంలో సాధువులు ఉన్నారు. కానీ మానసికంగా పూనాలి సాధువు అంటే. అందుకని అటువంటి అనంతమైనటువంటి విజ్ఞానాన్ని వాళ్ళు ఈ 6 రోజుల్లో ఇచ్చారు. ఆ 3 చోట్లకి, ఋషికేశ్కి, హరిద్వార్కి, హిమాలయాస్కి, ఆ 3 చోట్ల ఒకేసారి మరి వెళ్ళగలిగిన అవకాశం రామ్ కుమారు, వాళ్ళ తండ్రి, వాళ్ళ తల్లి, వాళ్ళందరి యొక్క సహకారంతో నాకు అందింది. అందుకని నేను వెళ్ళి చూడగలిగాను. మీ అందరికీ లోకానికి రేపు పొద్దున్న శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా ఈ విషయాలన్నీ కూడా అనేక వీడియోస్లో చెప్పడం జరుగుతుంది. ఫారిన్ వాళ్ళు ఎత్తుక్కొని మళ్ళీ నా దగ్గరికి వస్తారు. ఇప్పటికీ నేను ఆన్లైన్లో క్లాస్ చెప్పమని రామకృష్ణ మాస్టర్ గారు నాకు ఆజ్ఞ ఇచ్చారు. జనవరి నుంచి ఆన్లైన్ క్లాసులు చెప్తున్నా. అందుకని నేను వారానికి 4 క్లాసులు, శనివారం పొద్దున్న, శనివారం సాయంత్రం, ఆదివారం పొద్దున్న, ఆదివారం సాయంత్రం 4 గంటలు చెప్తాను. ఎక్కడ ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేనటువంటిది రామకృష్ణ గారి పుస్తకాల్లో అన్ని 220 పుస్తకాలు లేటెస్ట్గా రాశారు ఇలాంటివి. అందులో ఉన్న విజ్ఞానాన్ని నాకు అందిస్తానని వాగ్దానం చేశారు ఆయన. అందుకని ఏ పుస్తకంలో ఏ విజ్ఞానం ఉందో ఆయన అప్పటికప్పుడు చెప్తారు. దాన్ని నేను వాళ్ళ క్లాసుల్లో చెప్తా. అది రాబోయే కాలంలో వీడియోస్ ద్వారా బయటికి బహిర్గతం అవుతుంది. ప్రపంచ దేశాలన్నింటికీ రామకృష్ణ మాస్టర్ గారి విజ్ఞానం అందాలి, గాయత్రి విజ్ఞానం అందాలి. రేపు పొద్దున్న రాబోయే 75వ సంవత్సరం అసలు ఆయన ఇప్పటివరకు ఆయన ఇచ్చిన సూచన, రామ్ శర్మాచార్య ఇచ్చిన సూచన ఏంటంటే ఆయన శిష్యులుగా ఉన్నారు. కానీ ఆయనది ఏ గురువైనా కోరుకుండేది ఆయన జన్మదినము, ఆరాధనా దినము అద్భుతంగా జరగాలి. మనం మన కోరికల కోసం వేరే వేరే పేర్లతోటి వేరే వేరే యజ్ఞాలుగా మనం ఆచరిస్తున్నాం. ఆయన వెళ్ళిపోయిన ఇన్ని సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి ఆయన మరోసారి గుర్తు చేస్తున్నారు. కాబట్టి రేపొద్దున రాబోయే అక్టోబర్ 14వ తారీఖు ఘనంగా జరగాలని కోటేశ్వరరావు గారికి ఇంతకుముందే చెప్పా. ఆయన బర్త్డే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఏ గురువైనా ఆయన తక్షణమే దర్శనమిస్తాడు, మన అవసరాలన్నీ తీర్స్తాడు, మన కష్టాలన్నీ తీరుస్తాడు. చిట్ట చివరిలో గురువు యొక్క ఉపయోగం తెలుస్తుంది అందరికీ. మొదట్లో తెలియకపోయినా, ఎందుకంటే మనం సూక్ష్మంగా వస్తాం. పైన చంద్రలోకం నుంచి తల్లి గర్భంలోకి జీవుడిగా ప్రవేశిస్తాం. మళ్ళీ దేహం వదిలేక ఆ జీవాత్మగా ఎక్కడికి వెళ్ళాలి, మరి దారి తెలియదు. మరి ఆ దారి చూపించేవాడే గురువు. అందుకని ఆ దారి చూపించలేకపోవడమే ఈ మరణం, ఆ మరణాంతక స్థితి. అందుకని తిరిగి ఈ సంస్కారాలన్నీ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకే, కొంతమంది జీవులకే క్షేమంగా ఈ దేహంలోకి ఎలా వచ్చారో మళ్ళీ చంద్రమండలంలోకి మళ్ళీ ఆ జీవాత్మ వెళ్ళిపోతుంది. అందుకని గురువు ప్రతి వాడికి అవసరం. దాని విలువ మనం వెళ్ళిపోయేటప్పుడు నేను నా యొక్క తపశక్తి ద్వారా నా తండ్రికి, తల్లికి, మా పెద్దమ్మ గారికి చిట్ట చివరి క్షణాల్లో వాళ్ళకి దేవతా సాక్షాత్కారం కలిగించి మా జన్మ ధన్యమైంది, మా గురువులు దర్శనమిచ్చారు, మేము సంతోషంగా ఈ లోకం నుంచి ఆ లోకానికి వెళుతున్నామని వాళ్ళ వాయిస్ ఉంది. నేను రికార్డ్ చేయలేదు కానీ అందుకని నా జన్మ ఎప్పుడో ధన్యమైపోయింది. నాకే కోరిక లేదు. ఏ కోరికతోటి కూడా 1 కోటి గాయత్రి చేయటంలే. ఈరోజు ఎవరికన్నా ఒక మంత్రం చేయమంటే ఎన్ని మాలలు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఎంతసేపు చేయాలి, అవసరాలు మాత్రం లక్షల్లో కోట్లలో ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఎంత ధనపరమైన అవసరం ఉంటే అంత గాయత్రి జపం చేసేయండి 24 గంటల్లో. ఎప్పుడైనా చేయొచ్చు, ఏ క్షణంలోనైనా చేయొచ్చు. మీ అవసరాలను తీరుతాయి. మీకు తపోధనం అన్నారు, ధనం ఎంతో తపస్సు అంతా. అది ఎంత ఉందో, అందుకని నన్ను మహాలక్ష్మీ సాధన కూడా అక్టోబర్ 14వ తారీఖు నుంచి విశేషంగా ప్రచారం చేయమని అమ్మవారు కూడా సాక్షాత్కరించింది. ఆమె కూడా చెప్పింది, నన్ను మళ్ళీ కోటీశ్వరునిగా తయారు చేస్తానని అక్టోబర్ వరకల్లా వాగ్దానం చేసింది. అందుకని అంత ధైర్యం ఉంటుంది. కేవలం డబ్బే కాదు, వనరులే కాదు. మహాలక్ష్మి అంటే వనరులు, మనకు కావాల్సిన ఏర్పాట్లన్నీ అవన్నీ జరుగుతాయి. కాబట్టి మీకు ఈ 2 మంత్రాలే సారు. మహాలక్ష్మి మంత్రం నిజంగానే అవసరం ఉందంటే గట్టిగా అమావాస్య సాధన చేయండి. కోటేశ్వరరావు గారిని అడగండి, మా రామకృష్ణ గారి వీడియోస్ ఉన్నాయి. మీరు త్వరగా మీ అవసరాన్ని తీర్చుకోండి. సంవత్సరాలు కూడా మనకి ఇంకా అవసరం ఉందండి,
మరి ఇంకా సమయం లేదు మన గురించి అనే మాట మాట్లాడకూడదు ఏ మనిషి అయినా. కాబట్టి మీరు ఈ గాయత్రి మంత్రాన్ని, ఈ మహాలక్ష్మి మంత్రాన్ని విశేషంగా చేసుకొని మీరు ధన్యులై వేరే వాళ్ళందరికీ కూడా మీరే మార్గదర్శులు కావాలి. మీకేం సందేహం ఉన్నా కూడా ఆయా పుస్తకాల్లో ఆయా విశేషమైన జ్ఞానం ఉంది. కోటేశ్వరరావు గారు ఉన్నారు, లేకపోతే మల్లికార్జునరావు గారు ఉన్నారు, లేకపోతే ఇప్పుడు ఆయుర్వేదంలో వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. ఈయన ఆయుర్వేదమే కాకుండా స్వర శాస్త్రంలో కూడా ఈయన పండితులు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు పాదం పూజయామి. శ్రీరామ శర్మాచార్య పాదం పూజయామి. మాతా భగవతీ శర్మ పాదం పూజయామి. మహావతార్ బాబాజీ పాదం పూజయామి. హరి ఓం.